విద్యుత్ అలంకరణలే కాదు, పౌర సేవలలో పారదర్శకత ముఖ్యం. పారిశుద్ధ్యం, పర్యావరణం, పారిశ్రామికం, పట్టణ విస్తరణ, విద్య, వైద్యం, ఉపాధి సదుపాయాల విషయంలో గత పాలక వర్గంలో మీ మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి ఏమిటి? ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ మున్సిపాలిటీల్లో ఏం జరిగింది? నగర అభివృద్ధి పేరిట కోట్లాది రూపాయలతో నగర అలంకరణ, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, రోడ్ల విస్తరణ, మొక్కల పెంపకం పేరిట కాంట్రాక్టర్లకు ప్రజాధనం కట్టబెట్టడం, గృహ నిర్మాణాలలో ఇబ్బందులకు గురిచేస్తూ ముడుపులు దండుకోవడం, పారిశుద్ధ పనులలో అలసత్వం, పట్టణ పేదరిక నిర్మూలన విషయంలో శ్రద్ధ తీసుకోకపోవడం, ముఖ్యంగా తమకు లబ్ధి చేకూర్చే పనులను 1-2 సార్లు టెండర్లు వేస్తూ నిధులు దండుకోవడం మాత్రమే జరిగింది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అడ్డుకునే బాధ్యత మనందరిది. నవతరానికి అవకాశం కల్పించండి, పట్టణాభివృద్ధికి తోడ్పాటునివ్వండి. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులను బలపరచండి. సామాజిక సాధికారత కోసం అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులను ఆశీర్వదించండి. సింహం గుర్తుకు ఓటేయండి, పట్టణ అభివృద్ధికి అవకాశం ఇవ్వండి. సింహం గుర్తుకు ఓటేయండి, పట్టణ అభివృద్ధికి అవకాశం ఇవ్వండి.